హాయ్ అండి, వెల్కమ్ టు జయ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజు సండే స్పెషల్గా చేపల పులుసు అయితే చేశానండి. అది నేను ఎలా చేస్తానని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర వేసానండి. నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంది అంటే చేపల ఫ్రై అది కాక నాన్ వెజ్ కదా. ఇవేమో ఉల్లికాడలండి. ఉల్లికాడలకి కింద ఉల్లిపాయలు వస్తాయి కదా, అవన్నమాట. ఆ ఉల్లిపాయల వరకు కాడలు వేయలేదు, నేను ఉల్లిపాయల వరకే వేసాను. తర్వాత ఆనియన్స్ నేను 2 తీసుకుని ఇవి నిలువు ముక్కలుగా కోసానండి. మీ ఇష్టం, మీకు చిన్న ముక్కలుగా కావాలంటే చిన్న ముక్కలుగా కోసుకొని, నేనైతే నిలువు ముక్కలు కోస్తాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కూడా బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చిందాక వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. నేను ఆల్రెడీ ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. అందులో ఆల్రెడీ వేసుకున్నాను, ఒక 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను వాటిలో. ఇందులో మాత్రం 1 స్పూనే వేసుకుంటున్నాను. ఇంక ఈ వెల్లుల్లిపాయ కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. కొద్దిగా కారం అండి. ఈ కారం కూడా నేను ముక్కలో ఆల్రెడీ వేసుకున్నాను మ్యారినేట్ చేసే ముందు. కొంచెం వేసాను, మీకు సరిపడా చూసి వేసుకోవచ్చు. నేను అందులో కూడా ఒక 2-3 స్పూన్స్ దాకా వేసాను. సో అందుకని ఇందులో తగ్గించి వేస్తాను. కావాలి తర్వాత మనం పులుసు పోసిన తర్వాత చింతపండు పులుసు చూసుకుని మాకు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్స్ దాకా ధనియా, ఎందుకంటే మనకు గ్రేవీ రావాలి కదా. ఈ చింతపండు వేస్తాం కానీ అయినా గ్రేవీ కోసం అయితే ఇదేసి పులుసు కదా, ఇది పులుసు కూర అనేసరికి కొంచెం గ్రేవీ ఉంటేనే టేస్ట్ వస్తుంది. ధనియా జీరా పౌడర్ 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను. అందుకని ఇవన్నీ ఇంకా పచ్చివాసన పోయిన దాకా వేయించుకుని పెట్టుకోవాలి. ఇవన్నీ నేను ముక్కలు ఇలా ఉప్పు, పసుపు, కారం, కల్లుప్పు వేసానండి. నేను కల్లుప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడర్ వేసుకుని ఒక 1/2 అవర్ ముందు ఇలా కలుపుకొని పెట్టుకున్నాను ముక్కలు. కొద్దిగా ఆయిల్ కూడా వేసాను, పచ్చి నూనె వేసానండి నేను. ఇవన్నీ ఇప్పుడు ఇంకా అది వేగిపోయినాయి కదా, వేగిపోయిన తర్వాత ఇవన్నీ ఇలా ఇందులో వేసేసుకోవటమేనండి. ఇలా ముక్కలన్నీ పెట్టేసుకున్నానండి నేను. ఇందులో చింతపండు నానబెట్టుకున్నానండి నేను. ఇది 2 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయల సైజ్ అంతా. అది కర్రీ దాదాపు 1 kg పైన, 1 kg అలా ఉంటుంది కదా. అందుకే నేను ఇది చింతపండు ముందు కర్రీ స్టార్ట్ చేసామని నానబెట్టుకున్నాను. ఇది ఏంటంటే ఇంక ఇది ఇలాగా ఇచ్చేసుకొని శుభ్రంగా నలిపి రసం తీసుకోవాలండి. చింతపండులోంచి రసం తీసుకొని ఇంక కర్రీ వేసిన పీసెస్ వేసిన జస్ట్ ఒక 2-3 మినిట్స్ లోపే ఇది వేసేసుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుసులో ఉడికితేనే చేప చాలా టేస్ట్ వస్తుందండి. చాలామంది ముక్కంతా ఉడికిపోయిన తర్వాత వేస్తారు, అప్పుడు టేస్ట్ బాగోదండి. నేను వేసేస్తున్నాను ఇప్పుడు చింతపండు పులుసు. ఎప్పుడైనా సరే మనం చేపల కూరలోకి చింతపండు ఎక్కువ ఫస్టే వేసేసుకుంటే బాగుంటుందండి. అవి ముక్కలు చితక్కుండా ఇలా అట్లకడతో ఒక్కోటి నిదానంగా ఇట్లా అడుగు అంటుకోకుండా అట్లకడతో ఇలా అనుకోవాలండి. లేదంటే అది ముక్కలు చిరిగిపోతాయి. ఒక్కొక్క పీస్ జాగ్రత్తగా ఇలా అనుకోవాలి. అసలు నాకు అడుగు అంటలేదు. అడుగంటితే మాత్రం ఇలా అట్లకడతాయి. ఇవి కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుసులో పోసాను నేను, అయినా సరిపోలేదు కదా. ఈ ముక్క మురిగిన దాకా పోసుకుంటే వాటరు కర్రీ ముక్కలు బాగా ఉడకాలి కదా అందులో. అందుకని కొంచెం ముక్కలు ఉడికిన దాకా పోసుకోవాలండి, మునిగిన దాకా. కారం సరిపోదు అనుకుంటే కనుక ఈ స్టేజ్లో చూసుకుని కారం వేసుకుంటే కారం పచ్చివాసన రాకుండా ఉంటుందండి. నాకు సరిపోలేదు, అందుకే నేను కొంచెం వేసుకుంటున్నాను కర్రీలోకి. నేను ఇప్పుడు ఒకసారి తిప్పుకుంటున్నాను. ఇంకా మనం వాటర్ అయ్యి పోసిన తర్వాత అసలు గరిటె పెట్టకూడదండి. ఇలా తిప్పుకుంటూ ఉంటే ఆ పైన మనం కారం వేసాం కదా, అవన్నీ అందులో కలిసిపోతాయి అన్నమాట. నిదానంగా ఇలాగే తిప్పుకోవాలి. కర్రీ అయితే అయిపోయిందండి, దగ్గర పడింది. ఇప్పుడు ఈ టైంలో కొంచెం కొత్తిమీర, కొద్దిగా కాడలు మిగులుతాయి కదా. మనం ఇందాక కింద రూట్స్ దగ్గర వచ్చే చిన్న ఉల్లిపాయలు వేసేసాం కదా. ఇప్పుడు ఆ ఉల్లికాడలను కొత్తిమీర వేసేసుకుని దించేసుకుంటే ఫిష్ కర్రీ అయిపోతుందండి. ఉల్లిపొంది వేస్తున్నానండి నేను. కొంతమంది ఉల్లిపొంది అంటారు. కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకంతేనండి, అయిపోయింది. బౌల్లో తీసేసుకుంటే ఇంకా మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. పులుసు చూసారా చాలా చిక్కబడిపోయింది బాగా.
ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు ఒకసారి తిప్పుకొని, గడిచి తిప్పకండి, గిన్నెతో పాటు పట్టుకొని తిప్పితే అయిపోతుంది. ఇంకా అయిపోయినట్టేనండి కర్రీ. ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉండే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుందండి. చాలామంది ఎండు కొబ్బరిని, గసగసాలని అలాంటివన్నీ వేస్తారు. అసలు అవేమీ లేకుండా చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లెయిన్గా చేసుకునే చేపల పులుసు చాలామందికి నచ్చదు కదా, అలా కొబ్బరి అవన్నీ వేసుకునే చాలామందికి నచ్చదు కదా. ఇలా ప్లెయిన్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మసాలాలు అవేమీ లేకుండా చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారు కదా, బాగా కారం ఉన్నా ఏదైనా ఉన్నా తింటారు. పులుసు బాగా చిక్కగా వచ్చిందండి. ఆరేసరికి ఈ స్టేజ్లో దింపేసుకుంటే కొంచెం ఆరే టైంకి ఏమవుతుందంటే ఇంకా కొద్దిగా చిక్కబడుతుందండి. మనకి అన్నంలోకి కలుపుకునేటట్లు ఎలా కావాలో అలాగ వస్తుంది అనమాట. అయిపోయిందండి చేపల పులుసు. నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. అందరూ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరూ సపోర్ట్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్.